ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇందు మూలంగా సప్త సమాజానికి తెలియజేయనది ఏమనగా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈ నీళ్లను మనం సేవిస్తాం. ఇదే నీటితో మనం మన బాడీని శుభ్రం చేసుకుంటాం. వీటికి కులం ఉందా? వీటికి మతం ఉందా? వీటికి స్వార్థం ఉందా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గంగ స్నానానికి పోయి స్నానం చేస్తే పుణ్యము వస్తుందని మనుషుల నమ్మకం. కానీ వాళ్ళు చేసేది పాపాలు. గంగలో స్నానం చేసినంత మాత్రాన ఆ పాపాలు పోతాయా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ నీటికి స్వార్థం లేదు. ఈ నీటి ఎంతో విలువైనవి. ఈ నీరు ఎంతో ఇదైనవి. ఈ నీరు పరమ పన్నీరు లాగా ఇలా తీసుకొని మనము ఈ నీరు లేకపోతే మనం బ్రతకలేము. గాలి, నీరు ఇవి లేకపోతే మనం బ్రతకలేము. ఈ సమాజంలో మనం ఉండలేము. కాబట్టి మనుషులారా, ఎందుకు మీకు స్వార్థం? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనము ఒక తల్లి గర్భం నుండి ఉద్భవిస్తాము. పుట్టకతోనే మనము నగ్నంగా మనం పుట్టేస్తాము. కానీ అప్పుడు మనము పుట్టగానే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతిస్తారు. నా బిడ్డ పుట్టాడు కదా అని. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి బుడిబిడి నెలకొరు రాగానే స్కూలుకు పంపించి విద్యాబుద్ధులు నేర్పించి నా కొడుకు గొప్పవాడు కావాలని ఆశిస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ తల్లి తండ్రులు కన్న కలలు అతనికి యుక్త వయసు రాగానే కల్లలు చేయడానికి కొందరు యువకులు చేయరాని తప్పుడు పనులు చేస్తూ తల్లిదండ్రుల పరిరక్షణలో నడవకుండా, వాళ్ళు చెప్పిన పనులు వినకుండా వాళ్ళ ఇష్టానుసారం తల్లిదండ్రులను దూరం చేసి ఎక్కడికో కాకిలాగా రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోయి ఆ కన్న తల్లిదండ్రుల ఆశల్ని ఆశలు చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను చూసిన కొన్ని సంఘటనలు మీకు తెలియజేస్తున్నాను. పుణ్యస్థానం ఆచరించి ఈ ఏటిలో ఈ పవిత్రమైన జలం సాక్షిగా చెబుతున్నాను. ఎందరో క్రూర మృగాలు తల్లిదండ్రులకు భూమ పెట్టకుండా మేము సమాజంలో గొప్ప వాళ్ళని అని చెప్పుకుంటారు. ఎందరో ముసలి వాళ్ళని ముతుక వాళ్ళని చూసుకోకుండా అనాథాశ్రయంలో పడేసి మేము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అలాంటి పాపిస్తులు ఇలా ఏటిలోకి వచ్చి స్నానం ఆచరించి మాకు పుణ్యం రావాలని మొక్కుకుంటారు. వాళ్ళు చేసే పాప పనులు పుణ్యం ఎలా వస్తుంది? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాబట్టి ప్రజలారా, మనల్ని కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారు మనల్ని చిన్నప్పుడు ఎలాగైతే చూసుకున్నారో మనం వాళ్ళని అలాగే చూసుకొని పెంచి పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అదే మన మానవ జన్మ. మనం రేపు ముసలి వాళ్ళం అయిన తర్వాత మన బిడ్డలు మనల్ని కూడా అలాగే సాకుతారు. మన తల్లిదండ్రులను మనము వెలివేసినట్టు ముసలి వాళ్ళు కదా, ముఖ్య వాళ్ళు కదా అని వాళ్ళని తొందర కాటికి పంపే ప్రయత్నం చేస్తే మనం కూడా ఆ వయసుకు వచ్చేసరికి మన బిడ్డలు కూడా అలాగే మనల్ని ఎప్పుడు పోతావు నాయనా, నువ్వు కాటికి ఎప్పుడు పోతావు నాయనా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీతి, న్యాయం, ధర్మం, చట్టం అన్నిటికీ లోబడి సప్త సముద్రాలకు లోబడి మానవ శరీరాన్ని గంగపాలు చేయకుండా ఎన్నో విధాలుగా మంచి చేస్తూ
సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళే ఈరోజు పునీతులవుతారు. గంగ స్నానం ఆచరించినా కానీ వారికి పుణ్యం వరుస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఓం నమః శివాయ. ఇది మీకు ఎందుకో క్రూర మృగాలు ఉన్న మానవ జాతిలోని కొందరు వాళ్లకు చెప్పాలని నాకు ఆలోచన కలిగింది. ఈ గంగా జలంలో, ఈ పునీతమైన ఈ స్నానంలో, ఈ నదిలో స్నానం ఆచరించి మీకు చెప్పాలనిపిస్తుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాయనల్లారా, అవ్వల్లారా, అక్కల్లారా, తల్లులారా, చెల్లెల్లారా, బిడ్డల్లారా, మనమర్లారా, ఎప్పుడైనా కానీ మన మనుషులము మన తల్లి తండ్రులు, అక్క చెల్లెను, బావ బామర్దులు అందరిని మనం సమానంగా స్వీకరించాలి. నాకు ఈ ఆస్తులు రాలేదు, నాకు మీ డబ్బులు రాలేదు, నాకు న్యాయం జరగలేదు, నేను చంపేస్తా, నాకు ఇవి కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఈ రక్త సంబంధం వద్దు అని క్రూర మృగారులారా, మీరు బెస్ట్, మీరు తెగిన చెప్పులు లాంటి వాళ్ళే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గంగలో స్నానాలు ఆచరించండి. మీరు పుణ్యాలు చేయకున్నా కానీ మీరు గంగ స్నానం చేయండి. పాపాలు చేసి మాత్రము గంగ స్నానాలు చేసి మా పాపాలు పోగొట్టుకోవాలి అని మీరు అనుకోకండి. మా పాపాలు పోయినాయి అని మీరు అనుకోకండి. మీరు చేసినది పాపాలు, మరి గంగ స్నానం చేస్తే మీ పాపాలు పోవు. మరింత మీ పాపాలు